రచ్చబండ ముచ్చట్లకి స్వాగతం సుస్వాగతం. పార్లమెంటు ఎలక్షన్లలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతుందని ముందుగానే మల్లారెడ్డి సారు తెలుపుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో మేము ఓడిపోయినాం, కానీ ఎంపీ ఎలక్షన్ల మాత్రం గెలుచుడు ఖాయమని అనుకొస్తున్నాడు. మీరు అసెంబ్లీ ఎలక్షన్లలో గెలిచినందుకు ఎగిరెగిరి పడుతున్నారు. మాజీ మంత్రి మల్లారెడ్డి సారు ఈరగా మరగా అనుకొచ్చిండట. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక చెప్పిన మాటలు ఇచ్చిన హామీలు అట్లనే 6 గ్యారెంటీలను అమలు చేయకపోతే గప్పుడు చెప్తాం మీ సంగతి అన్నాడు. అయినా మీతో ఏం పని అవుతుందిలే, ఎంతైనా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే ఏకైక పార్టీ మా పార్టీ అని అనుకొచ్చిండు. చెట్టును చూసినా, లైట్లను చూసినా, నీళ్లను చూసినా, సాగునీరు గాని తాగునీరు గాని తెలంగాణలో ఎక్కడ ఏం చూసినా ఏది చూసినా కేసీఆర్ సారే అనిపిస్తుండట. పార్లమెంటు ఎన్నికలల్లో కాంగ్రెస్ వాళ్ళు పరాభజయం పొందుడు ఖాయం అనుకొస్తున్నాడట మల్లారెడ్డి. అసెంబ్లీ ఎన్నికలలో గెలిచి ఎగిరెగిరి పడుతున్నారని ఎడ్డవ చేస్తున్నారు అన్నట్టు. ఇక పార్లమెంటు ఎంపీ సీట్లు అయితే బాగానే కొట్టుకొచ్చేటట్టే ఉన్నారు కదా. చూడబోతే సార్ మాటలు ఇన్నూరు ఒక పారి ఏమంటున్నాడు. ఇల్లు లేదయా, ప్రగతి భవన్ లెక్క 5:30కు ఓడిపోతున్నాను తెలిసి ఖాళీ చేసి పోతే ఇల్లు లేదు. ఆ పార్టీలో వీళ్ళు నోరు కట్టుకున్నాం, పంచాయత్ కడుపు చంపుకున్నాం, సంఘాలు ఒత్తిలేసుకున్నాం. ఇక తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే సత్తా మా పార్టీకే ఉందనుకొచ్చింది. మీతోటి ఏం శాతం అవుతుంది అన్నట్టుగానే మాట్లాడినట్ట. నువ్వు సీరియస్ అయిందట ఇన్నూరు పారి. ఒక చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, నీళ్ళను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, ఆ లైట్ను చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, క్రీడా మైదానం చూస్తే కేసీఆర్ కనిపిస్తాడు, తాగునీరు కానీ కేసీఆర్ కనిపిస్తాడు. ఆగానట, ఒక చెట్టును చూస్తే కేసీఆర్ కనిపిస్తాడట, ఓ నీళ్ళని చూస్తే కేసీఆరే కనిపిస్తాడట. నువ్వు అగో లైట్ బుగ్గను చూసినా చూత కేసీఆరే కనిపిస్తాడట. తాగునీరు సాగునీరు దేన్ని చూసినా కేసీఆర్ సారే కనిపిస్తాడు అనుకొచ్చిండు. అధిష్టానం చెప్పింది అనుకో, సీఎం మల్లారెడ్డి నువ్వు ఇప్పుడు పోయి బాయిలో దూకుమని. కేసీఆర్ గురించి గొప్పలు చెప్పాలంటే మల్లారెడ్డే ఉంటట్టుండు ఫస్ట్ లిస్టులా. కేసీఆర్ ప్రభుత్వం రాలేదా అని ప్రజలంతా తల్లడిల్తున్నారట. నువ్వు అగో ఇంకో పక్క ఐటీ మినిస్టర్ కేటీఆర్ సార్ లేడని చెప్పి అంత తల్లడిల్తున్నారట రాష్ట్ర ప్రజలు. ఎట్లా అనుకొస్తుండో ఇన్నూరు పారి. ప్రగతి భవన్ కట్టాము, కొత్త సెక్రటరియట్ కట్టాము, యాదగిరిగుట్ట కట్టాము, కమాండ్ కంట్రోల్ ఆఫీస్ కట్టాము. ఇన్నరా ఏమేమంటుండో, సెక్రటరియట్ కట్టినాము, ప్రగతి భవన్ కట్టినాము, యాదగిరిగుట్ట కట్టినాము అనుకొస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళది అదృష్టమయ్యా, వాళ్ళకు నడిచొచ్చే కొడుకు వచ్చిండు. మా కేటీఆర్ సారు, కేసీఆర్ సారు, హరీష్ రావు సారు వాళ్ళకు అన్ని రెడీ చేసి పెట్టిర్రట. తయారుకు వాళ్ళు వచ్చిరని చెప్పుకొస్తున్నాడు. కాంగ్రెస్ వాళ్ళది అదృష్టమయ్యా, వాళ్ళకు నడిచొచ్చే కొడుకు పుట్టిండే వాళ్ళకు. ఎందుకంటే మా కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు అన్ని రెడీమేడ్ చేసి పెట్టారు. తెలంగాణ అలా ఎమ్మెల్యేలకు, మంత్రులకు, మినిస్టర్లకు అట్లనే సీఎంకు సుతా ఏం పని రూపాయి పని లేకుండా చేసి పెట్టిరట ఆల్రెడీగా. ఇక పబ్లిక్ అనుకుంటున్న ముచ్చట ఏంటంటే గన్ని తయారు చేసి పెట్టిపోతే మరి కాంగ్రెస్ ని ఎందుకు గెలిపించిరని అనుకుంటున్నారట. తెలంగాణ రాష్ట్రంలో మీరు ఏ మంత్రులు కానీ సీఎం కానీ ఒక రూపాయి పని లేకుండా చేసినాము. అగో ఇన్నరా, వాళ్ళకి ఇంకేం తయారు పెట్టిపోయేది ఉండే, దాన్నేమో అంటారు లంక బిందెలు పెట్టిపోయేది ఉండే నా తోడుకునేటోళ్ళ అంటుండు. కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ బాగా మెంటల్ గా డిస్టర్బ్ అయ్యి ప్రాబ్లమ్స్ లో ఉంటే ముద్దుగా బీచ్లకు తోలుకోయి జర సేద తీర్పించుకొస్తాడట. చూడండి గదే మొన్నటి దాకా గోవాకు అట్లనే ఇటు దుబాయ్ పోయిండు కదా, గా ముచ్చట గురించి ఆడకపోతే ఇగో ఎట్లా చెప్తుండో ఇన్నూరు పారి. చెప్పే మళ్ళీ కాక బాగా మెంటలీగా ప్రాబ్లమ్స్ ఉంటే కౌన్సిలర్లు కానీ కార్పొరేటర్లు కానీ డిస్టర్బ్ ఉంటే వాళ్ళని దోల్కపోయి సముద్రం ఒడ్డుకు అదే సొంత పార్టీ వాళ్ళే అవిశ్వాస తీర్మానం పెడుతున్నారు కదా, అందుకనే కార్పొరేటర్లను అట్లా పట్టుకపోతున్నాడు అన్నట్టు. సక్సెస్ అని ఎట్లా అంటుండో ఇన్నూరు పారి. మెడికల్ దొరకపోయినా సక్సెస్, సక్సెస్. గోవాకు పోతే మీడు బీచ్లు ఉన్నాయట, అట్నే కాశీకి పోతే ఏం దొరుకుతుంది ఆడ జాగేడుంది భయా అనుకొచ్చిండు. అగో కేసీఆర్ సార్ ఏం చెప్తే గది చేస్తాడట, బాయిలో దుంకమంటే దుంకుతాడట. చూడండి గమ్మది మాట్లాడతాడు ఎంతైనా మల్లారెడ్డి సారు.